ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ITR1 ఎలా ఫైల్ చేసుకోవాలి. లెట్స్ ఫైల్ ది రిటర్న్ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ ఫైలింగ్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. మనకు వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే లాగిన్ రిజిస్టర్ అని అడుగుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్ లాగిన్లోకి వెళ్ళిపోండి. అదర్వైజ్ రిజిస్టర్ చేసుకున్నాక లాగిన్ వెళ్ళండి. లాగిన్ మీద ప్రెస్ చేస్తున్నాను. మనకు యూజర్ ఐడి వచ్చేసి బై డిఫాల్ట్ పాన్ నెంబర్ ఉంటుంది. మనం సక్సెస్ఫుల్ లాగిన్ అయిన తర్వాత మనకు విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి కాబట్టి ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఇక్కడ మనకు ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోకి వెళ్ళాలి. సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్, మనం 2023-24 రిలేటెడ్ ఫినాన్షియల్ ఇయర్ది ఫైల్ చేస్తున్నాం కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేయాలి. మనం ఆన్లైన్ మోడ్లో ఫిల్ చేస్తున్నాము అండ్ సబ్మిట్ చేయబోతున్నాం కాబట్టి ఆన్లైన్ మోడ్ సెలెక్ట్ చేయండి. స్టార్ట్ న్యూ ఫైలింగ్. ఇండివిజువల్ కాబట్టి మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుందాం. ITR1 ఫైల్ చేస్తున్నాం కాబట్టి ITR1ను సెలెక్ట్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద సెలెక్ట్ చేయండి. చేయాలనుకుంటే మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది రిటర్న్ సమ్మరీ. సో మనం డేటా ఫిల్లింగ్ మొత్తం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేమ్ ఇవన్నీ, ఫస్ట్ నేము, మిడిల్ నేమ్, లాస్ట్ నేము, పాను, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ మొత్తం ఆటో పాపులేట్ అవుతాయి. మీరు అడ్రస్ చూసుకోండి. మీకు ఏమన్నా కమ్యూనికేషన్స్ త్రూ ఈమెయిల్ అండ్ ఏమన్నా డిమాండ్ నోటీసులు కానీ ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కమ్యూనికేషన్ కానీ ఇక్కడ మీరు ఏ అడ్రస్ ఇస్తున్నారో ఆ అడ్రస్కి వస్తాయి. ఇదేమన్నా అప్డేట్ చేయాలనుకుంటే మీరు కరెంట్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ ఎంప్లాయీ, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయితే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఒకవేళ పెన్షనర్ అయితే పెన్షనర్స్, రిలేటెడ్ టు సీజీనా సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా ఆర్ PSUనా అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో కంటిన్యూ అవుతున్నట్టయితే నో పెట్టండి. ఒకవేళ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే ఆఫ్ చేసుకుంటున్నట్లయితే ఎస్ పెట్టండి. నేనైతే ఈ క్లయింట్కి న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో ఫైల్ చేస్తున్నాను కాబట్టి నో పెడుతున్నాను. బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి వ్యాలిడేట్ అయిందా అవ్వలేదా అన్నది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉంటే కిందికి వచ్చేసి కన్ఫర్మ్ కొట్టండి. మీరు కన్ఫర్మ్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు ఎడిట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. ఇవన్నీ స్కిప్ చేసేయండి. సో ఇక్కడ మీకు గ్రాస్ శాలరీ ఫామ్ 26ASలో వచ్చినా కానీ TISలో వచ్చినా కానీ ఆ వాల్యూస్ ఇక్కడ ఆటో పాపులేట్ అవుతాయి. ఇన్ కేసు ఒకే ఎంప్లాయర్ దగ్గర కాకుండా డ్యూరింగ్ ది ఇయర్ 2 ఎంప్లాయీస్ అయినా 3 ఎంప్లాయీస్ అయినా 1కి 2 సార్లు చెక్ చేసుకొని టోటల్ ఇన్కమ్ ఎంత ఉందో అది ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటే జస్ట్ క్రాస్ వెరిఫై చేసి వదిలేయచ్చు. ఇక్కడ కరెక్ట్ రిఫ్లెక్ట్ అవ్వలేదు డ్యూరింగ్ ది ఇయర్ 2 ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేశారు కాబట్టి. సో నేను ఎడిట్ ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను. మీకు టోటల్ ఇన్కమ్ ఎంత అన్నది కూడా చూపిస్తాను. ఇన్కమ్ తనది 6,84,000
మీరు కాపీ చేసి పేస్ట్ చేయలేరు. మీకు ఇక్కడ ఆటో పాపులేట్ అవుతాయి వాల్యూస్. ఆ వాల్యూస్ మీకు 26 ASలో రిఫ్లెక్ట్ అయినాయి కానీ TISలో రిఫ్లెక్ట్ అయినాయి కానీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకున్న క్లయింట్ డ్యూరింగ్ ది ఇయర్ 2 కంపెనీస్లో వర్క్ చేశారు. ఫస్ట్ కంపెనీలో వర్క్ చేసింది మాత్రమే రిఫ్లెక్ట్ అయింది, సెకండ్ కంపెనీది రిఫ్లెక్ట్ అవ్వలేదు. వాళ్ళు TDS ఆ ఎంప్లాయీ TDS కూడా డిడక్ట్ చేయలేదు అండ్ పే చేయలేదు కాబట్టి 26 ASలో రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఆ పే స్లిప్ ద్వారా మేము వాల్యూస్ తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్కి రాగానే మీకు ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అయి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, మీకు ఇక్కడ గ్రాస్ శాలరీ వచ్చేసి ఈ క్లయింట్కి 72,740 రూపీస్ రిఫ్లెక్ట్ అయింది. మీకు TISలో మీకు 26 ASలో TDS కట్ చేసి పే చేస్తున్నట్లయితే టోటల్ శాలరీ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు చెక్ చేసుకోవడానికి మీకు శాలరీ కన్ఫర్మేషన్ కోసం ఫామ్ 16 ఖచ్చితంగా ఉండాలి. 26 ASలో రిఫ్లెక్ట్ అయింది కరెక్టా కాదా అన్నది వెరిఫై చేసుకోండి. ఎలా వెరిఫై చేసుకోవాలంటే త్రూ ఫామ్ 16 వెరిఫై చేసుకోవచ్చు. సో మనకు డ్యూరింగ్ ది ఇయర్ ఓన్లీ క్లయింట్ ఒక ఫర్ ఓల్డ్ ఎంప్లాయీ దగ్గర చేసిన శాలరీ అమౌంట్ మాత్రమే రిఫ్లెక్ట్ అయింది. న్యూ శాలరీలో TDS డిడక్ట్ చేయలేదు కాబట్టి న్యూ ఎంప్లాయీ TDS రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు ఈ ఎంప్లాయీ రిలేటెడ్. సో మనం ఇక్కడ టోటల్ శాలరీని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవాలి. 684,738 తన టోటల్ శాలరీ 684,738. కాపీ పేస్ట్ అవ్వదు, మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. మీకు ఎగ్జామ్షన్స్ ఏమీ ఎలిజిబిలిటీ లేదు అనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను. మనకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్లో మనకు వచ్చే శాలరీలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 డిడక్ట్ అయిపోతుంది. సేవ్ చేసేస్తున్నాను. మీకు హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ నుంచి ఏమన్నా ఇన్కమ్స్ వస్తున్నట్లయితే మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకు ఆల్రెడీ TIS నుంచి ఆటో రిఫ్లెక్ట్ అయింది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆటో పాపులేట్ అయిపోయింది, TIS నుంచి వాల్యూ తీసేసుకుంది. సో మనం కిందికి వచ్చేసి కన్ఫర్మ్ కొట్టేయచ్చు. మనం కన్ఫర్మ్ కొట్టేస్తే మీకు టోటల్ డిడక్షన్స్ మనకు న్యూ ట్యాక్స్ రెజ్యూమేలో డిడక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి కిందకు వచ్చేసి కంటిన్యూ కొట్టేయండి. నెక్స్ట్ ట్యాక్స్ పేమెంట్స్ ఏమన్నా చేస్తే మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ట్యాక్స్ పేమెంట్స్ TDS ఏం డిడక్ట్ అవ్వలేదు కాబట్టి మొత్తం 0 ఉంది. సో కన్ఫర్మ్ కొట్టేయండి. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ క్లయింట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ 7.5 బిలో ఉంది కాబట్టి క్లయింట్కి ట్యాక్స్ ఏం పడదు. పడిన ట్యాక్స్ రిబేట్ వచ్చేస్తుంది. అప్ టు 25,000 వరకు రిబేట్ వస్తుంది కాబట్టి తనకి వచ్చిన నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ మీద 18,770 ట్యాక్స్ పడింది. అది మనకు రిబేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కిందికి వచ్చేసి కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత మీరు ప్రివ్యూ చూసుకోవాలనుకుంటే ప్రొసీడ్. మీకు ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత ఫైల్ చేయొచ్చు.
ట్యాక్స్ ఏం లేదు కాబట్టి యూ నీడ్ టు మేక్ ది పేమెంట్ ఆఫ్ 0 అని వచ్చింది. ఒక ట్యాక్స్ పడి ఉంటే మాత్రం ఇక్కడ పేమెంట్ ఎంత అన్నది చూపెట్టేది. రివ్యూ రిటర్న్ అంతా ఓకే అయిన తర్వాత మీరు ఇక్కడ ఇది టిక్ చేయండి. ప్లేస్ ఎక్కడ అన్నది ఇక్కడ మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ప్రివ్యూ కొట్టేయండి. మీరు ప్రివ్యూలో ఇదంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ కొట్టేయండి. ప్రొసీడ్ టు వెరిఫికేషన్. ఇక్కడ మీరు ఈ వెరిఫై చేయాలనుకుంటే ఈ వెరిఫై నౌ కొట్టొచ్చు, ఆర్ ఈ వెరిఫై లేటర్ కొట్టాలనుకుంటే ఈ వెరిఫై లేటర్ కొట్టొచ్చు. ఓకే, ఆల్వేస్ రికమెండెడ్ ఈ వెరిఫై నౌ. ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేయచ్చు. మీకు ఆధార్ ఓటీపీ, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు లింక్ అయి ఉన్నట్లే ఐ వుడ్ లైక్ టు వెరిఫై ఓటీపీ త్రూ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ విత్ ఆధార్. దీని మీద క్లిక్ చేసి కంటిన్యూ కొట్టండి. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ITR 1ని ఈజీగా ఫైల్ చేసేవచ్చు. ఇన్కమ్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ క్వెరీస్ ఏమున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ది డీటెయిల్ వీడియోస్ ఆన్ దట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.